డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా విప్పర్తి వేణుగోపాలరావును నియమించింది పార్టీ అధిష్టానం. నియోజకవర్గం ఇన్ఛార్జిగా అవకాశం కల్పించడంపై వేణుగోపాలరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నోము చేయకుండా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు తనకు రాజకీయంగా అనేక అవకాశాలను కల్పించిన సీఎం జగన్ కు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు చెప్తున్న వేణుగోపాలరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా విప్పర్తి వేణుగోపాల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ రకంగా తన విధులు నిర్వహించగలరు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఏ రకమైన నమ్మకాన్ని పెట్టుకున్నారా, ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోగలరన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. 2012 నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా పి గన్నవరం నియోజకవర్గంలో, ఎందుకంటే అంబాజీపేట మండలంలో నందంపూడి మా పూర్వీకులది, మాది మా స్వగ్రామం అది. కాబట్టి ఆ నియోజకవర్గంలో నేను ఆ రోజు నుంచి కూడా అన్ని వర్గాల యొక్క ప్రజలతోటి అందరితోటి కూడా అన్యోన్యంగా ఒక హ్యాండ్ ఇన్ గ్లౌజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వారందరితోటి కూడా నేను కలిసిమెలిసి జీవించడం జరుగుతుంది. మా నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు జడ్పీటీసీగా గన్నవరం నుంచి అవకాశం కల్పించి, మళ్ళీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి నన్ను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి నాకు ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి నేను నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయలటువంటి విలువగలటువంటి పనులను కూడా చేపట్టడం జరిగింది. 4 మండలాల్లో కూడా, మామిడి కుదురు మండలం అవ్వచ్చు, అంబాజీపేట మండలం అవ్వచ్చు, గన్నవరం మండలం అవ్వచ్చు, ఐనవీల్ మండలం, ఈ 4 మండలాలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు. 4 మండలాలకు కూడా నేను సమానంగానే బ్యాలెన్స్ చేసుకుంటూ సేవ చేయడం కూడా జరిగింది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు పి గన్నవరానికి ఇన్ఛార్జిగా కూడా ఈ రోజున నియమించడం జరిగింది. ఆయనకి ఎక్కడా మాట రాకుండా, ఆయన చెప్పినటువంటి పనులను తూచా తప్పకుండా, ఆయన ఇచ్చినటువంటి బాధ్యతల్ని భుజస్కంధాలపై వేసుకుని ప్రజలందరితోటి ఒక సోదర భావంతో మలుగుతూ అందరితోటి కలిసి ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో ఆయనకి ఎక్కడ మాట వేరే ఉద్దేశం కలగకుండా నేను సేవ చేస్తాననేసి మీకు తెలియపరుచుకుంటున్నాను. అనేక అవకాశాలు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తనకి ఇచ్చారని, ఏదైతే పి గన్నవరం ఇన్ఛార్జిగా తను కేటాయించారో ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని, ఖచ్చితంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి సరీష్ ఫర్ సాక్షి.